నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో స్టూడెంట్స్‌కి, జాబ్ చేస్తున్న వాళ్ళకి, జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి, పేరెంట్స్‌కి, టీచింగ్ ఫ్యాకల్టీకి, ఇటువంటి యూత్ మొత్తానికి కూడా జనరల్‌గా అందరికీ ఉపయోగపడే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇది ప్యూర్‌లీ నాన్ పొలిటికల్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారంగా గూగుల్ గాని, డెలాయిట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఎక్సెట్రా సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇటువంటి దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు మీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లా, ఆ పేపర్లు కానీ, మార్కుల షీట్లు కానీ పెద్దగా పట్టించుకోవట్లా. ఎస్, మీరు గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే మీలో సరైన రిక్వైర్డ్ రెలవెంట్ స్కిల్స్, నైపుణ్యాలు లేకపోతే రిజెక్ట్ చేయడానికి రిక్రూటర్స్ అసలు ఆలోచన కూడా చేయట్లా. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇదే నడుస్తుంది. మరి కార్పొరేట్ కంపెనీలు ఈ గ్రాడ్యుయేట్స్, ఏ కోర్స్ అయినా సరే, డాక్టరేట్ అయినా సరే, అసలు ఏం చూస్తున్నారు? పవర్ఫుల్ స్కిల్స్ ఉన్న వారికి కోట్లలో ప్యాకేజెస్ ఇస్తున్నారు విత్ ప్రూఫ్స్. ఏం జరుగుతుంది, డేటాతో ఎలా క్వాలిటీ స్కిల్స్ పెంచుకుంటే జాబ్స్ వస్తాయి అనేది విశ్లేషణ చేద్దాం. అన్నిటికంటే ప్రధానమైన ముఖ్యమైనది కమ్యూనికేషన్ స్కిల్స్. ఎఫెక్టివ్ అండ్ అసర్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టాప్ ప్రయారిటీ. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడటమే కమ్యూనికేషన్ అని అనుకుంటారు. కానీ కార్పొరేట్లో కమ్యూనికేషన్ అంటే అది కాదు. ఏ భాష అన్నా మాట్లాడు, మీ దగ్గర ఉన్న ఐడియాని ఎదుటి వారికి స్పష్టంగా, క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా ఏది చెప్పాలనుకున్నారో అది అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారా లేదా? మీ మెయిల్స్, మీ ప్రెజెంటేషన్స్ ఎంత క్లియర్ అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్. ఎంత గొప్ప ఐడియా మీ దగ్గర, ఎంత గొప్ప ఐడియా అన్నా ఉండనేయండి, దాన్ని సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే కార్పొరేట్ వరల్డ్లో మీ ఉనికికి గుర్తింపే ఉండదు. అంత ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ద పవర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పవలసి వస్తే, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రీసెర్చ్ ప్రకారంగా మీకు ఎన్ని టన్నుల కొద్ది డిగ్రీలు ఉన్నా సరే అవి సక్సెస్ అవ్వటానికి 5% పనికొస్తాయి. ఎస్, అకాడమిక్ క్రెడెన్షియల్స్, డిగ్రీస్ అంతవరకే పనికొస్తాయి. మరి 15% ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే సక్సెస్కి కొంత కారణం అవుతుంది మీరు పైకి వెళ్ళటానికి. కానీ మిగతా 80% కమ్యూనికేషన్ స్కిల్స్ మీ సక్సెస్ అవటానికి కంట్రిబ్యూట్ చేస్తాయి. 80% కమ్యూనికేషన్ స్కిల్సే మీకు ఉపయోగపడతాయి. రెండో పాయింట్, రైట్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్, గ్రోత్ యాటిట్యూడ్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కార్పొరేట్ వరల్డ్లో. కార్పొరేట్లో ఒక పాపులర్ సామెత ఉంది, హైర్ ఫర్ యాటిట్యూడ్, ట్రైన్ ఫర్ స్కిల్స్. టెక్నికల్ విషయాలు నేర్పించవచ్చు, కానీ పని చేయాలన్న తపన, గ్రోత్ మైండ్ సెట్, బర్నింగ్ డిజైర్, ఇగో పక్కన పెట్టి కొత్త విషయాలు నేర్చుకునే ధోరణి కనుక లేకపోతే ఏ కంపెనీ కూడా మిమ్మల్ని ఎక్కువ కాలం ఉంచుకోదు, తీసుకున్నా కూడా. ఎందుకంటే యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూజ్లెస్, స్కిల్స్ వితౌట్ యాటిట్యూడ్ ఈజ్ బేస్లెస్, యాటిట్యూడ్ స్కిల్స్ విత్ బర్నింగ్ డిజైర్ ఈజ్ ప్రైస్లెస్. సమస్య రాగానే నా వల్ల కాదు అనటం వేరు, దీన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేయాలి, సాల్వ్ చేయవచ్చు అనే పాజిటివ్ అప్రోచ్ చూపించటం వేరు. యాటిట్యూడే మిమ్మల్ని అందరికంటే ముందు నిలబెడుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఇది. మూడవది స్కిల్, విశ్లేషణాత్మకంగా థింకింగ్, అంటే డేటా డ్రివెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా 69% గ్లోబల్ కంపెనీలు అనలైటికల్ థింకింగ్ ఉన్న అభ్యర్థులనే రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇది డేటా. అయితే ఇక్కడ తేడా ఏంటో తెలుసా? పుస్తకాల్లో ఉన్న కేస్ స్టడీ చదవటం వేరు, రియల్ టైంలో కంపెనీకి నష్టం వచ్చింది అని అనుకుందాం. ఒకవేళ నష్టం వస్తున్నప్పుడు, నష్టాల్లో నడుస్తున్నప్పుడు ఆ డేటాని విశ్లేషించి లాభాల్లోకి తీసుకెళ్లే క్రియేటివ్ డెసిషన్, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. పుస్తకం చదివిన వాడికి డిగ్రీ వస్తుంది, డేటాతో ప్రాబ్లం సాల్వ్ చేసేవాడికి ఉద్యోగం వస్తుంది. నా నెక్స్ట్ 4th పాయింట్, ఏఐ ఇప్పుడు ట్రెండింగ్ అవగాహన. ఏఐ లిటరసీ అండ్ స్మార్ట్ ఆటోమేషన్ ఇది నడుస్తుంది ఇప్పుడు. ప్రస్తుతం 51% కార్పొరేట్ సంస్థలు టెక్నాలజికల్ లిటరసీ ఉన్న వారికే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని అర్థం మీరు కోడ్ నేర్చుకోవాలని, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అవ్వాలని కాదు. ఏఐ కానీ ఆటోమేషన్ టూల్స్ని ఉపయోగించి సపోజ్ 10 గంటల పనిని 10 నిమిషాల్లో లేదా తక్కువ టైంలో ఎలా పూర్తి చేయవచ్చో మీకు తెలిసి ఉండాలి. ఏఐని బిజినెస్ గ్రోత్ కోసం వాడటం తెలియకపోతే మీ ఎంబీఏ కానీ ఏ డిగ్రీ అయినా సరే అవుట్డేటెడ్. మీరు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయిపోతారు.
నెక్స్ట్ 5th పాయింట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లీడర్షిప్ అండ్ ఎంపతి. 61% కంపెనీలు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్స్ కోసం వెతుకుతున్నాయి. విభిన్న మనస్తత్వాలు ఉన్న ఒక టీంని, మేనేజింగ్ ద టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలను వినేటువంటి యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్, ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించే ఎంపతి మీకుందా లేదా? టీమ్ మేనేజ్మెంట్ రానివాడు కార్పొరేట్ నిచ్చెనపై పైకి వెళ్ళలేడు. నా నెక్స్ట్ 6th స్కిల్ సెట్ అడాప్టబిలిటీ, గ్లోబల్ మైండ్ సెట్ అండ్ చేంజ్ రెడీనెస్. GMAC గ్లోబల్ రిక్రూటర్ల సర్వే ప్రకారంగా 63% ఆర్గనైజేషన్స్ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు త్వరగా మారే, అంటే అడాప్టబిలిటీ అంటారు, అడాప్టబుల్ మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్స్ని కావాలని కోరుకుంటున్నారు. లండన్, దుబాయ్, ముంబై, ఇట్లా రకరకాల, ఇలా ఏ మార్కెట్ అయినా జాబ్ మార్కెట్. టెక్నాలజీ మారిన వెంటనే కొత్త విషయాలను నేర్చుకుని అప్లై చేసే వాళ్ళే ఈ ఫైనాన్స్, కన్సల్టింగ్ రంగాలని రూల్ చేస్తున్నారు. ఇది రియాలిటీ. కాబట్టి నేను ప్రొఫెషనల్గా ఇచ్చే సలహా సూచనలు ఏంటంటే, మార్కుల షీట్ అనేది కేవలం ఇంటర్వ్యూ హాల్ లోపలికి వెళ్ళటానికి ఒక గేట్ పాస్ లాంటిది. మరి లోపలికి వెళ్ళాక మిమ్మల్ని గెలిపించేది, నిలిపించేది మాత్రం ఈ నైపుణ్యాలే, స్కిల్ సెట్స్, రిక్వైర్డ్ రెలవెంట్ స్కిల్స్. మీరు ఇంకా మార్కుల వెంటే పడవద్దు. ఈ రియల్ స్కిల్స్ బిల్డప్ చేసుకోండి. జాబ్ మార్కెట్ కాంపిటీషన్లో మీరు నిలబడాలన్నా, సాధించాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, సస్టైనబుల్ గ్రోత్ ఉండాలన్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటి, షేర్ చేసినటువంటి స్కిల్ సెట్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఈ కాంపిటేటివ్ కార్పొరేట్ వరల్డ్లో మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. గతంలో లాగా డిగ్రీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్న అంత మాత్రం చేతనే ఈ సక్సెస్ అవటానికి అవకాశం లేదు అనేది నా ఎక్స్పర్టైజ్ ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, యూత్, జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, జాబ్ వచ్చిన వాళ్ళు, పేరెంట్స్, టీచర్స్, ఎవరికైనా ఉపయోగాన్ని మీరు భావిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.